బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇదే అసెంబ్లీకి శంకుస్థాపన చేసి ఎప్పుడు దామని ఎక్కడ దామని మనం పట్టుకునేది అది. ఇదిగో మేము పట్టుకుని రక్షించా గోవింద్ గోవింద్ అంతే. ఇందులో పార్టీ కానీ ఇందులో రాజకీయాలు కానీ ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము? రక్షించు గోవిందా, రక్షించు, మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, అది మంచి ఆలోచన పెట్టితే గోవిందా, పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నామండి? ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక ఆలోచన, ద్వంద్వ వైఖరి, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆక్షేపణ. ఒకటి అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే సూటిగా ప్రశ్న నిన్నటి రోజున మొన్నటి రోజున అటు మొన్నటి రోజున హిందాపూర్తో హెరిటేజ్ కూడా సంబంధాలపై చర్చ అడిగాం. ఓకే, హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ, అన్ని ఫోటోలను తీసి కవర్లో పెట్టింది ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి? వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. అది ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టరో లేకపోతే చైర్మన్ గారు కాబట్టి నాకు తెలియదు కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు. సరే, ఆ సంస్థ తాలూకా బాగోగులు, వాళ్ళ తాలూకా మంచెట్లు, వాళ్ళకున్న రివార్డులు అవార్డులు చెప్పుకున్నారు. అది ఆ సంస్థ. దాంట్లో నేను దూరం, ఎందుకంటే ఇది కేరళలో వచ్చి వాటిని బహిష్కరించారు, హర్యానాలో ₹1,00,000 ఫైన్ వేశారు. అవన్నీ నేను చర్చించాను ఇక్కడ. అవి నాకు అప్రస్తుతం, కానీ షీఈ్ ద రైట్. ఆవిడ చెప్పుకున్నారు. మేము చెప్పినవన్నీ మా పాలన బహిష్కరించలేదు, లేదా మాకు ₹1,00,000 మాకు ఫైన్ అనేది చెప్పుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా అయితే హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? ఏంటిది? రాష్ట్రపతిలో ఆలోచన చేయండి. మీతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈ రకంగా ఒక సంస్థకి మరి ఆ మాట ఆడొచ్చో ఆడకూడదో ఏమైనా తనగండి. ఈ రకంగా బానిసలుగా ఈ ధర్మం ఇది అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదా? కొద్దిగా ఆలోచన లేదా? కొద్దిగా సిగ్గు అనిపించలేదు కదా? ఈ విషయాన్ని పదే మాట్లాడటం మంత్రిగా ఉంటూ మాకు ఇది తగదని. తప్పు కాదు, దాంతో రిలేటివ్గా ఉండాలి. ఏదో ఒకసారి ఏదో మాట్లాడితే తప్పు కాదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం పదే అంటే అడగచ్చు మీరు. మరి మీరేది ఎస్, ఏదైతే దేవదేవుడి మీద, ఆ నైవేద్యం మీద, ఆ ప్రసాదం మీద పంది కొవ్వు ఉన్నదని, యానిమల్ ఫ్యాట్ ఉందని, జంతు కొవ్వు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దాని మీద అపాధలు వేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది మాట్లాడం. పోనీ ఏదైనా ఫైండింగ్ వచ్చిన ఆపారా? ఆపలే. తప్పని చెప్పారా? చెప్పలే. చెప్తే మేము మాట్లాడమే. సరే, ఎవరైనా సరే తొందరలో చెప్పచ్చు, తొందరలో మాట్లాడచ్చు, తొందరలో చేయొచ్చు, తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా అని వాళ్ళకి ఆలోచించారు. అని మా వచ్చే అనలే కదా, తిరిగి అనకపోయింది తను కదా, తిరిగి మా మీద దాడి చేయడానికి, తిరిగి మా మీద వచ్చి నవ్వెత్తడానికి చేస్తున్నారు. ఒకవేళ అవసరం ఏదైనా మేము చేయకుండా మేము చేస్తే దాని మీద చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇస్తే తప్పకుండా రూలింగ్ మేము ఎందుకంటే హౌస్ పట్ల మాకు గౌరవం ఉంది, సబ్ పట్ల మాకు గౌరవం ఉంది, ఒక బాధ్యత ఉంది, బాధ్యతగా పెరుగుతాం. అంతేగాని వాళ్ళ చేతితో తీసుకుని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చెయ్యం, మాకు అలవాట్లే. కానీ అందుకు అయ్యా ఈనాడు వారు మీరు అడిగిన దానికి సమాధానం ఇంకేమైనా చెప్పండి. ఎందుకు ఏ రాజకీయం? మేము రాజకీయం చేయలేదే. మేము రాజకీయం 4 రోజులు బట్టి చర్చ అనేది. లడ్డూ ప్రసాదం మీద కొవ్వు ఉందని, జంతు కొవ్వు ఉందని ఎవరు చెప్పారు? మేము చెప్పామా? లేదు. డేట్ వచ్చి ఈ క్షణమే చర్చించాలని మేము అడుగుతున్నామా?
దాని డేట్ అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. ఏ రోజు పెడతారో చెప్పండి అడుగుతున్నాం. మేము కాదు ఇప్పుడే పెట్టండి లేకపోతే అవుట్ చేస్తామంటే మాకు తప్పు. మేము అట్లే ఇది ఏంటిది మరి తిరిగి మళ్ళీ అంటే అంటే వాళ్ళు ఏదో విధంగా దీని నుంచి అవాయిడ్ అవుతామని అయ్యి దాన్ని రాజకీయ లబ్ధి పొందామని ఆ దేవదేవుడికి ఇచ్చి భక్తులు ఇచ్చిన కానుకలు ఏమున్నాయో దాన్ని దోపిడీ చేద్దామని ఈ కార్యక్రమం తప్ప ఏంటుందండి. ఈ హిందూపూర్ని అడ్డ పెట్టుకొని ఇందాపూర్ని అడ్డ పెట్టుకొని హెరిటేజ్ ద్వారా అంతే కదా, అంతకంటే ఏముంది. కాబట్టి మేము దీన్ని జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా తాలూకా డిమాండ్ ఈ హౌస్ జరగాలి, దీని మీద చర్చ జరగాలి, అంటే దేవదేవతల ప్రసాదం మీద చర్చ జరగాలి, అలాగే బడ్జెట్ మీద చర్చ జరగాలి. అది మా డిమాండ్. పవిత్రత కాపాడు, దేవుడి పవిత్రత కాపాడు, దేవుడి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఎవరి క్షమాపణ ఎవరికి క్షమాపణ ఎవరు చంద్రబాబు సమాధానం చెప్తారా చెప్పండి. ఇది చెప్పండి చంద్రబాబు సమాధానం. మేమైతే చేయలేదు, ఆయన చేశాడు. మేము హౌస్లో ఈ కార్యక్రమం చేయలేదు, వారు చేశారు. ఇందాక మా తమ్ముడు మా ఏరి మా తిమ్మతి రెడ్డి చెప్పాడు కదా, పవిత్రత దీని తాలూకా శంకుస్థాపన చేస్తున్నాడు. ఇదిగో ప్రారంభం, ఇది ఓపెనింగ్, ఇది ప్రారంభం, ఇది ఓపెనింగ్. ఇక చూసుకోండి ఉన్నాయి లేవు ఎప్పుడు పూర్తి. మనం ఎవరైనా చేస్తామండి. అయితే ఆయన పెద్ద అయినో లేకపోతే ఆయనకి అవకాశం లేకపోవచ్చో లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండవచ్చో నేను వ్యక్తిగతంగా పోను. లేదు కానీ ఏంటండి ఇది. కాబట్టి హౌస్ జరగాలి, నిజంగా చర్చ ఉంటే చర్చ జరగాలి, దాని చర్చకు తేదీ ప్రకటించాలి. అలాగే దీనికి బడ్జెట్ మీద చర్చ జరగాలనేది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనేది ప్రజల కోరిక. ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటి నేను ఇచ్చాం కదా.